యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ 2 ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. SC quashes release of 11 convicts in Bilkis case. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో బిల్కీస్ బానో కేసు చాలా ఫేమస్ అయింది అండ్ ఒక హృదయ విదారకమైన గాథ తనకి సంబంధించింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటనేది మనం బ్యాక్గ్రౌండ్తో సహా ఈ ఆర్టికల్లో కవర్ చేద్దాం. సో హూ ఈజ్ బిల్కీ? బిల్కీ బానో అనే ఆవిడ ఒక ముస్లిం యువతి. 2002 గుజరాత్ రైట్స్లో బిల్కీ బానో was pregnant. At that time she was married and she was pregnant. ఆ టైంలో జరిగిన గుజరాత్ అల్లర్లలో దిస్ లేడీ వాజ్ గ్యాంగ్ రేప్డ్. దిస్ లేడీ వాజ్ రేప్డ్ అండ్ 7 members ఆఫ్ హర్ ఫ్యామిలీ, తన కుటుంబంలో 7 members ఇంక్లూడింగ్ ఏ 2-month old ఇన్ఫాంట్, 2 నెలల బాలుడు లేదా బాలిక వర్ కిల్డ్. తన కుటుంబంలో 7 చంపేశారు. ప్రెగ్నెంట్గా ఉన్న తనని రేప్ చేశారు ఇన్ గుజరాత్ రైట్స్. సో ఇది బిల్కీస్ బానో యొక్క వ్యధ. దెన్ షీ అప్రోచ్డ్ కోర్ట్. తనకి న్యాయం జరగాలని చెప్పి కోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అయితే గుజరాత్లోనే ఈ కేసు విచారణ జరిగితే తనకి ప్రాణహాని ఉంటుందని, లేకపోతే ఈ ఎవిడెన్స్ని మాయం చేస్తారని రకరకాల భయాలతో ఏం జరిగిందంటే అప్పుడు సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసుని గుజరాత్ నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయడానికి అలో చేసింది. సో ఆ రకంగా 2004లో దిస్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మహారాష్ట్ర ఫ్రమ్ గుజరాత్ నుంచి ఈ కేసు మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగే గుజరాత్ పోలీస్ హ్యాండిల్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కాస్త సిబిఐ చేతికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ చేసిన విచారణ తర్వాత 2008లో 11 మందిని కన్విక్ట్ చేయడం జరిగింది. కన్విక్టెడ్. వీళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరం చేశారని వాళ్ళని కన్విక్ట్ చేశారు. అండ్ దే వర్ సెంటెన్స్డ్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. వాళ్ళకి జీవితకాల శిక్ష, జైలు శిక్ష విధించడం అనేది జరిగింది బై ఏ సిబిఐ కోర్టు స్పెషల్ సెషన్స్ కోర్టు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం అనేది జరిగింది. ఇది ఒరిజినల్గా జరిగిన స్టోరీ కదమ్మా. అయితే ఈ 11 మందికి ట్రయల్ ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో. ట్రయల్ అంటే విచారణ జరిగింది మహారాష్ట్రలో. సెంటెన్స్ అంటే వాళ్ళకి శిక్ష విధించబడింది కూడా మహారాష్ట్రలోనే. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బిల్కీస్ బానో అండ్ హర్ కన్విక్ట్స్. అయితే 2022లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. 2022లో ఈ 11 మందిలో ఒక ఆయన రాధేశ్యామ్ షా అనే వ్యక్తి హీ అప్రోచ్డ్ సుప్రీంకోర్టు. ఇతను సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి మేము ఆల్రెడీ నేను శిక్ష అనుభవించడం మొదలుపెట్టి 14 సంవత్సరాలు దాటిపోయింది. సో ప్లీజ్ డైరెక్ట్ గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్స్ పాస్ చేయండి. ఏంటి? టు కన్సిడర్ రెమిషన్. మాకు రెమిషన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించమని గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్ పాస్ చేయండి అని చెప్పేసి ఈ రాధేశ్యామ్ షా అనే వ్యక్తి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే రెమిషన్ ఇచ్చే అధికారం గవర్నమెంట్కి ఉంటుందా? రెమిషన్ ఇచ్చే అధికారం గవర్నమెంట్కి ఉంటుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు రెమిషన్ అంటే మీనింగ్ ఏంటి? రెమిషన్ అంటే శిక్ష తగ్గించడం లేదా శిక్ష క్యాన్సిల్ చేయడం, ఇదంతా మనకు వస్తుంది. ఈ రెమిషన్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ రెమిషన్. సో మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161
దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే మనకి పార్డనింగ్ పవర్స్ ఇస్తున్నాయి. ఈ ఆర్టికల్స్ ద్వారా ఆర్టికల్ 72 వల్ల ప్రెసిడెంట్కి, ఆర్టికల్ 161 వల్ల గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్కి కూడా మనకి పార్డనింగ్ పవర్స్ వస్తున్నాయి. సో దే కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఎ సెంటెన్స్ పాస్డ్ బై కోర్ట్స్. కోర్ట్స్ ఇచ్చిన శిక్ష వాళ్ళు తగ్గించవచ్చు, రెమిట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు, ఏదన్నా చేసే అవకాశం అనేది వాళ్ళకి దీని ద్వారా లభిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ రెమిషన్ పవర్స్ అనేవి గవర్నర్కి మరియు ప్రెసిడెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉన్నాయి. అయితే స్టేట్ గవర్నమెంట్స్కి రెమిషన్ పవర్ ఎవరిచ్చారు? ఇది కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్కి రెమిషన్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఓకే, సెక్షన్ 432 ద్వారా స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉండడం జరిగింది. సో ప్రిజన్స్ అనేది బేసికల్గా ఇది స్టేట్ సబ్జెక్ట్. మన యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అంటాం చూడండి. ప్రిజన్స్ అనేది స్టేట్ సబ్జెక్టు, ఇది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం. సో కాబట్టి ఇది ఈ రెమిషన్ పవర్ సిఆర్పిసి 432 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి కూడా రావడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ సిఆర్పిసిని ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షతో రీప్లేస్ చేస్తున్నారు కదా సార్. రీప్లేస్ చేస్తున్నారు, కానీ ఆ భారతీయ నాగరిక సురక్ష అనేది ఇంకా ఎఫెక్టివ్ కాలేదు. ఇట్ వాజ్ స్టిల్ నాట్ ఇంప్లిమెంటెడ్. అది అప్రూవ్ అయిపోయింది పార్లమెంట్లో, లా అయితే అయిపోయింది, కానీ అది ఇంకా ఎన్ఫోర్స్ కాలేదు. సో అంటిల్ దెన్ సిఆర్పిసి విల్ బీ ఇన్ ప్లేస్. అండ్ దట్టు ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ రెమిషన్ గురించి మాట్లాడుతూ 2022కి అసలు ఇంక ఇది రాలేదు. కాబట్టి ఈ 432 సెక్షన్ ప్రకారం గుజరాత్ స్టేట్ గవర్నమెంట్కి కూడా రెమిషన్ పవర్స్ అనేవి ఉన్నాయి. అలాగే అదే సిఆర్పిసిలో 433A రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ రెమిషన్ పవర్స్ని యూజ్ చేసే విషయంలో దేర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఈ రెస్ట్రిక్షన్స్, ప్రధానమైన రెస్ట్రిక్షన్ ఏంటి అంటే మినిమం 14 ఇయర్స్ వాళ్ళు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి ఉండాలి. 14 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 14 ఏళ్ళ ఇంప్రిజన్మెంట్ అనుభవించి ఉండాలి. ఆ తర్వాతే వాళ్ళకి రెమిషన్ అడగడానికి అర్హత లభిస్తుంది అని మనకి సెక్షన్ 433A ఒక పర్టికులర్ క్లాజ్ అనేది, ఒక రెస్ట్రిక్షన్ అనేది విధించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, విధించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం స్టోరీలో మళ్ళీ వెనక్కి వెళ్దాం. 2022లో ఏం జరిగిందని చెప్పాను. రాధేశ్యామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి గుజరాత్ గవర్నమెంట్కి మీరు డైరెక్షన్ పాస్ చేయండి టు కన్సిడర్ రెమిషన్ అని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ రాధేశ్యామ్ తరపున వాదిస్తున్న వ్యక్తులు ఒక చిన్న తప్పు చేశారు. ఏంటా తప్పు అంటే, ఇంతకు ముందు వీళ్ళకి ఈ కేసుకి సంబంధించి రెండు మూడు సందర్భాల్లో గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసుకి సంబంధించి అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఈ కేసుకి సంబంధించినంత వరకు అన్ని విషయాల్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ అవుతుంది, నాట్ గుజరాత్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదు, బట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుందని చెప్పి గుజరాత్ హైకోర్టు అంతకుముందు 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని రాధేశ్యామ్ తరపున వాదిస్తున్న పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి 2022లో చెప్పలేదు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు మహారాష్ట్ర అనేది అప్రోప్రియేట్ గవర్నమెంట్, గుజరాత్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదు అంటే, ఎంటైర్ విచారణ జరిగింది మహారాష్ట్రలో, అలాగే వాళ్ళకి శిక్ష విధించబడింది కూడా మహారాష్ట్రలోనే, శిక్ష పడింది మహారాష్ట్రలోనే, అలాగే విచారణ జరిగింది మహారాష్ట్రలోనే. రెండూ మహారాష్ట్రలోనే జరిగాయి కాబట్టి, ఓకే, రెండూ కూడా మహారాష్ట్రలోనే జరిగాయి కాబట్టి, సో మహారాష్ట్ర అనేది ఈ పర్టికులర్ కేసులో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుంది, గుజరాత్ గవర్నమెంట్ కాదు అని అంతకుముందు గుజరాత్ హైకోర్టే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజెప్పలేదు. అండ్ కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని విషయాల్ని వాళ్ళు సప్రెస్ చేశారు. కొన్ని విషయాల్ని తెలియజెప్పకుండా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్కి డైరెక్షన్ పాస్ చేసింది టు కన్సిడర్ రెమిషన్ ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు డైరెక్షన్ పాస్ చేసింది. అయితే ఈ గుజరాత్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు,
వాళ్ళు రెమిషన్ ఇవ్వాలంటే దే హ్యావ్ టు ఫాలో దేర్ రెమిషన్ పాలసీ. వాళ్ళ రెమిషన్ పాలసీని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. గుజరాత్లో 2 రెమిషన్ పాలసీస్ ఉన్నాయి. ఒకటి 1992లో తీసుకొచ్చింది, ఇంకోటి 2014లో తీసుకొచ్చింది. 2014లో వచ్చిన రెమిషన్ పాలసీలో ఏం చెప్పారంటే, రేప్ లేదా మర్డర్ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రెమిషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్రిస్టల్ క్లియర్గా 2014 రెమిషన్ పాలసీ ఆఫ్ గుజరాత్ చెప్తోంది. కానీ 1992 పాలసీలో దే ఆర్ స్టిల్ ఎలిజిబుల్. 1992 పాలసీ ప్రకారం ఎలిజిబుల్. అయితే మరి కోర్టులో ఈ అంశం వస్తుంది కదా. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, ఈ అఫెన్స్ జరిగింది 2002లో, అలాగే తీర్పు వచ్చింది 2008లో. 2008 తీసుకోండి లేదా 2002 తీసుకోండి, ఈ 2 సందర్భాలకి 2014లో ఉన్న రెమిషన్ పాలసీ అప్లై అవ్వదు. ఎందుకంటే అప్పటికి రెమిషన్ పాలసీ రాలేదు. అప్పటికి 1992 పాలసీ మాత్రమే అప్లై అవుతుంది. సో 1992 పాలసీ ప్రకారం 14 ఏళ్ళు దాటితే వాళ్ళని రెమిట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ 14 మందికి రెమిషన్ చేసి 14 మందిని విడిచిపెట్టేసింది. 11 మందిని కూడా విడిచిపెట్టమని జరిగింది. అర్థమవుతుందా? 11 మంది కూడా విడిచిపెట్టమని జరిగింది. ఇది 2022లో జరిగిన సంఘటన. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నౌ 2023 ఇప్పుడు సుప్రీంకోర్టుకి బిల్కీస్ మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది మనం గమనిద్దాం. సో ఈ పర్టికులర్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ఫ్రెష్గా మళ్ళీ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఫ్రెష్గా ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, అసలు గుజరాత్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటెంట్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ కేసులో వాళ్ళకి రెమిషన్ ఇవ్వడానికి కాంపిటెంట్ గవర్నమెంట్ కాదు. ఈ పర్టికులర్ కేసులో మహారాష్ట్ర ఈజ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మహారాష్ట్ర, గుజరాత్ గవర్నమెంట్ కాదు. కాబట్టి గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన రెమిషన్ ఏదైతే ఉందో ఇది చెల్లదు, వాళ్ళ రెమిషన్ చెల్లదు అని క్లియర్గా చెప్పేసింది. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మన సెక్షన్ 432 ఏదైతే ఉందో సిఆర్పిసిలో సెక్షన్ 432 అందులో సిఆర్పిసిలో ఉన్న సెక్షన్ 7B ఆఫ్ ద లా ఏం చెప్తుందంటే, అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఈజ్ ద వన్ ఇన్ హూజ్ జ్యూరిస్డిక్షన్ ద అఫెండర్ ఈజ్ సెంటెన్స్డ్. ఎవరి జ్యూరిస్డిక్షన్లో అయితే అతనికి శిక్ష పడిందో ఆ పర్టికులర్ గవర్నమెంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని సెక్షన్ 7B ఆఫ్ సిఆర్పిసి చెప్తోందని మన సుప్రీంకోర్టు చెబుతూ, మహారాష్ట్ర పరిధిలోనే వాళ్ళకి శిక్ష పడింది కాబట్టి రెమిషన్ ఇచ్చే అథారిటీ మహారాష్ట్రకి మాత్రమే ఉంటుంది, గుజరాత్ గవర్నమెంట్కి ఉండదు. సో కాబట్టి గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ రెమిషన్ అనేది చెల్లదు అని సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది. దీని అర్థం చెబుతూ ఇంకా ఏం చెప్పిందంటే, ఈ 11 మంది కూడా వితిన్ 2 వీక్స్ 2 వారాల లోపు వీళ్ళని మళ్ళీ ఇంప్రిజన్ చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. దే షుడ్ బి ఇంప్రిజన్డ్ వితిన్ 2 వీక్స్, 2 వారాల్లోగా ఇంప్రిజన్ చేయాలి అని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, సో బిల్కీస్ కంప్లీట్గా గెలిచేసినట్టేనా, ఈ 11 మంది మరి బయటికి రావడం సాధ్యం కాదా అంటే, బయటికి రావడానికి సాధ్యం ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గుజరాత్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కాదని చెప్పింది, జైల్లో పెట్టాలని చెప్పింది. సో దే కెన్ అప్లై ఫర్ రెమిషన్ అగైన్. వాళ్ళు మళ్ళీ రెమిషన్కి అప్లై చేయొచ్చు. ఎవరికి అప్లై చేయాలి? మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్లై చేయాలి. వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్కి అప్లై చేయకూడదు, మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్లై చేయాలి. ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్ దీనికి సరైన గవర్నమెంట్ కాబట్టి. అయితే మీరు ఇంకో మాట అడగచ్చు, మరి జైలుకి వెళ్ళేందుకు అప్లై చేయాలి, జైలు బయట నుంచి ఇప్పుడు అప్లై చేసేయచ్చు కదా. దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. రెమిషన్ మీరు అప్లై చేయాలి అంటే మీరు జైలు శిక్ష అనుభవిస్తూ ఉండాలి. జైలు బయట ఉండి మీరు ఎలా రెమిషన్ అప్లై చేస్తారు? మీరు హాయిగా బయట ఉన్నారు, ఇంకేం అప్లై చేస్తారు రెమిషన్కి? మీరు జైల్లోకి వెళ్ళాక అప్పుడు రెమిషన్ కోసం మీరు అప్లై చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు ప్రిజన్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ దే కెన్ అప్లై ఫర్ రెమిషన్ టు మహారాష్ట్ర గవర్నమెంట్. అండ్
Maharashtra government, as per their remission policy, కెన్ కన్సిడర్ దేర్ ప్లీ. వాళ్ళ అభ్యర్థనని మహారాష్ట్ర గవర్నమెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ కన్సిడర్ చేశాక రెమిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఇష్టం కిందకు వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్కిస్ బానోస్ కేస్. అర్థమవుతుందమ్మా స్టోరీ. సో ఇది చిన్న చిన్న కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ రెమిషన్ పాలసీలు 2002ది 2014 డిఫరెంట్ ఇయర్స్ అవి రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తుంది. బట్ అదర్వైజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్ కేస్. సో ఈ ఎడిటోరియల్ ఆర్టికల్, ఒపీనియన్ ఆర్టికల్ కూడా మనం ఒకసారి స్టడీ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ కార్బన్ బార్డర్ ట్యాక్స్. సో కార్బన్ బార్డర్ ట్యాక్స్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటాం. సో ఈ మెకానిజంకి సంబంధించి ఏంటి కథా కమావేశం అంతా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అండర్స్టాండింగ్ EU's కార్బన్ బార్డర్ మెకానిజం. సో ఇది GS పేపర్ 3 కిందకి వస్తుంది. ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ కిందకి వస్తుంది, ప్లస్ ఎన్వైర్న్మెంట్ పాలసీస్ కిందకి కూడా వస్తుంది. సో యాజ్ యూజువల్ మనం లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, మన లైన్ బై లైన్ అప్రోచ్లోనే వెళ్దాం. సో విల్ కవర్ మోర్ కంటెంట్ బై గోయింగ్ ఇన్ దిస్ మేనర్. ఎ కన్సర్నింగ్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా ఈజ్ ద యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇది ఇండియాకి కొంచెం ఆందోళన కలిగించే ఒక అంశంగా మనం చూడొచ్చు. The policy, which intends to tax carbon-intensive products coming into the EU from 2026, is divided into 2 phases. సో ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 2026 తర్వాత యూరోపియన్ యూనియన్ టెరిటరీలో ఎంటర్ అయ్యే కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్, అంటే కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? ఆ ప్రొడక్ట్ తయారీలో కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరిగితే అది కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ అని అర్థం. అలాంటివి ఏవైనా వస్తూ ఉంటే వాటిపైన ట్యాక్స్ వేస్తారు. ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది 2 ఫేజెస్ కింద డివైడ్ చేయొచ్చు. విత్ ద ఫస్ట్ ఫేజ్ ఆర్ ట్రాన్సిషనల్ ఫేజ్ కికింగ్ ఇన్ ఫ్రమ్ October 1, 2023. ట్రాన్సిషనల్ ఫేజ్ లేదా ఫస్ట్ ఫేజ్ 2023 October 1న ప్రారంభమవుతుంది. 2026 January 1 నుంచి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దేర్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ EU అండ్ ఇండియా ఆన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ CBAM. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీనివల్ల ఎటువంటి పరిస్థితులు, ఇది దేనికి దారితీస్తుందనే దాని గురించి ఇండియా, యూరోపియన్ యూనియన్ కాన్స్టెంట్గా డిస్కషన్స్ అనేవి చేస్తున్నాయి. ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సెడ్ రీసెంట్లీ దట్ ద ప్రపోజ్డ్ కార్బన్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ అన్ ఇల్ కన్సీవ్డ్ మూవ్. ఇది ఒక రాంగ్ నోషన్తో, ఒక తప్పుడు ఆలోచనతో వచ్చింది. ఇది కరెక్ట్ ఆలోచన కాదు ఇది. అండ్ దీనివల్ల ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బ తినొచ్చు, దీనికి చావు దెబ్బ తగలొచ్చు అనేది కూడా ఈ పర్టికులర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ రీసెంట్గా అన్నారు. సో దీనివల్ల ఇండియాకి ఎఫెక్ట్ ఉంటుందని నేను అసలు ఈ CBAM అంటే అర్థం ఏంటి, దీని కథ ఏంటి, దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి ఇక్కడ చూద్దాం. ద యూరోపియన్ యూనియన్ కంటెండెడ్ అంటే అర్థం ఏంటి చెప్తోంది. ఏం చెప్తోంది? కంటెండెడ్ అంటే అర్థం ఏంటి? వాదిస్తోంది అని అర్థం. సో మన వాళ్ళు ఏమంటున్నారు? దీనివల్ల ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది, ఇది మంచిది కాదని ఇండియా అంటుంటే యూరోపియన్ యూనియన్ ఏమంటుంది? ఇది వాదిస్తోందంటే ఏమని వాదిస్తోందంటే, వైల్ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ ఫర్ ద CBAM that it intends to achieve the target of a 55% reduction in greenhouse gas emissions by 2030. ఓకేనా? వైల్ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్, అసలు CBAM ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి యూరోపియన్ యూనియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటది? ఇట్ ఇంటెండ్స్ టు అచీవ్ ది టార్గెట్ ఆఫ్ ఎ 55% రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 2030. 2030 కల్లా 55% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము కంపేర్ టు 1990 లెవెల్స్ అని యూరోపియన్ యూనియన్ చెప్తుంది అండర్ ద యూరోపియన్ గ్రీన్ డీల్. అయితే ద CBAM ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ ప్లాన్ టు అచీవ్ దిస్. ఇది సాధించడానికి CBAM అనేది అవసరము. ఈ ప్యాకేజ్లో భాగమే CBAM అని కూడా అంటున్నారు. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. దెర్ ఇస్ ఎ థ్రెట్ టు EU ప్రొడక్ట్స్ బీయింగ్ రీప్లేస్డ్ బై కార్బన్ ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా ఆర్ చైనా. ఇక్కడ పాయింట్ ఏంటి మనకి మీరు ఒకసారి గమనిస్తే, యూరోపియన్ యూనియన్లో మీరు కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారనుకోండి. పెట్టినప్పుడు ఏమవుతుంది? అక్కడి యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. కొత్త టెక్నాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. సో కాబట్టి అక్కడ తయారయ్యే స్టీల్ కావచ్చు,
అల్యూమినియం కావచ్చు, ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ జరిగే ఇండస్ట్రీస్ అనమాట, వీటి యొక్క ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇండియా నుంచి, చైనా నుంచి ఈ స్టీలు, అల్యూమినియం యూరోపియన్ యూనియన్లో తక్కువ ప్రైస్కే ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు తయారు చేస్తున్న అల్యూమినియము, స్టీలు యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మన ప్రైస్ తక్కువ ఉంటుంది. మన ప్రైస్ ఎందుకు తక్కువ ఉంటుంది? మనం అంత కార్బన్ రిడక్షన్ టెక్నాలజీస్ ఏమీ వాడట్లేదు. సో మనకి ఎక్స్పెన్సెస్ తక్కువనే, పాతకాల టెక్నాలజీస్ వాడుతూ కార్బన్ ఎమిషన్స్ని కంటిన్యూ చేస్తూ మనం వెళ్తున్నాం. వాళ్ళు అలా వెళ్ళట్లేదు. సో ఈ డిఫరెన్స్ వల్ల మనకి ప్రైస్ వేరియేషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి అని వాళ్ళ ఉద్దేశం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ద EU ఆర్గ్యూస్ దట్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కంప్లైంట్స్ ఇన్ ఇట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ విల్ రెడ్యూస్ దేర్ కాంపిటేటివ్నెస్. దానివల్ల వాళ్ళ ఖర్చు పెరిగి వాళ్ళ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. దస్ ఇట్ ఇంటెండ్స్ టు ఇంపోజ్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ non-EU కంట్రీస్ టు మీట్ బోత్ దీస్ ఆబ్జెక్ట్స్. అందుకనే బయట దేశాల నుంచి వస్తున్న కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ పైన ఎడిషనల్ ట్యాక్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీ విధించడం ద్వారా రెండు ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతామని అంటున్నారు. మొదటి ఆబ్జెక్టివ్ ఏంటి? యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకోవడం. సో విత్ ఇన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. దే విల్ ఫోర్స్ ఆల్ ద ఇండస్ట్రీస్ టు గో ఫర్ అప్గ్రేడ్ దేర్ టెక్నాలజీస్, క్లీన్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేసుకునేలా చేసి క్లీన్ ఎమిషన్స్ వచ్చేలాగా చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఖర్చులు పెరిగి వాళ్ళ యొక్క అవుట్పుట్ ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగితే వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అప్పుడు అలా కాంపిటేటివ్నెస్ తగ్గిపోతే ఇండియా నుంచి, చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్తో వాళ్ళు పోటీ పడలేరు. పోటీ పడలేక ఇండస్ట్రీస్ మూతపడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలి? సో ఇండియా నుంచి లేదా చైనా నుంచి లేదా non-EU కంట్రీస్ నుంచి యూరోపియన్ యూనియన్లో ఎంటర్ అవుతున్న ఈ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్, అంటే ఈ అల్యూమినియం, స్టీల్ ఏదైనా కావచ్చు, అంటే వేటి ప్రొడక్షన్లో అయితే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరుగుతాయో వాటిపైన మేము ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తాము. కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరిపి మీరు తక్కువ కాస్ట్తో ఆ అల్యూమినియం ఆర్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసి మా దేశానికి పంపించేస్తే దానిపైన మేము ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తాము అని యూరోపియన్ యూనియన్ ఉంటుంది. దీని ద్వారా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడుకోగలుగుతాము. ప్లస్ మేము యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా ఒప్పుకున్న గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్స్ కూడా సాధించగలుగుతామనేది వాళ్ళ ఉద్దేశం. సో దిస్ వే ద CBAM ఈజ్ ఇంటెంటెడ్ టు వర్క్ లైక్ ద EU's ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. యూరోపియన్ యూనియన్లో ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఉంది, దానిలాగే ఇది కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? విత్ సెట్స్ ఎ క్యాప్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పర్మిటెడ్. ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఇండస్ట్రీకి మీరు ఎంతవరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ చేయొచ్చు అనేది ఒక క్యాప్, అప్పర్ లిమిట్ పెడుతుంది. So under the EU ETS, companies covered by the scheme have to buy allowances corresponding to their greenhouse gas emissions. వాళ్ళకు లిమిట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లిమిట్ వరకు మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చేసుకోవచ్చు అన్నారు. ఒక పర్టికులర్ కంపెనీ ఇంతవరకు చేసింది. సో ఎంతైతే మీరు ఎక్స్ట్రా చేశారో దీన్ని అలవెన్స్ అంటారు. యూ హ్యావ్ టు బై దీస్ అలవెన్సెస్. నాకు కొంచెం ఒక 10% అలవెన్స్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు చెప్పిన దానికంటే ఒక 10% ఎక్స్ట్రా ఎమిషన్స్ నేను చేస్తానంటే 10%కి మీరు కొనుక్కోవాలి. యూ హ్యావ్ టు బై దోస్ అలవెన్సెస్. అంటే ఎక్స్ట్రా ఎమిషన్స్ చేస్తే అది మీకు పెనాల్టీ లాగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలా డబ్బు ఖర్చు అవ్వకూడదంటే కంపెనీస్ ఏం చేస్తాయి? ఎమిషన్స్ తక్కువ అయ్యేలాగా టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అలా కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఇలా ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు దెమ్ టు కట్ ఎమిషన్స్. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అప్పర్ లిమిట్ కంటే తక్కువ మీరు చేశారనుకోండి, అంటే ఇంకా తక్కువ ఎమిషన్స్లోనే మీరు తేల్చేశారనుకోండి, మీరు ఎంతైతే తక్కువలో చేశారో దానికి మీకు తిరిగి ఇన్సెంటివ్స్ వస్తాయి. యూ విల్ గెట్ సర్టెన్ బెనిఫిట్స్ ఫర్ రెడ్యూసింగ్ ఎమిషన్స్. ఎమిషన్స్ రెడ్యూస్ చేసినందుకు మీకు ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అర్థమవుతుందా? ఇది చెప్తున్నారు. కాకపోతే అదే యూరోపియన్ యూనియన్లో కొన్ని ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎనర్జీ ఇంటెన్సివ్ అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ జరిగేటప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుంది. ఎనర్జీ కన్జంప్షన్ అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అలాంటి ఇండస్ట్రీస్కి మాత్రం కొన్ని ఫ్రీ అలవెన్స్ అనేసి ఇస్తున్నారు టు ఎన్షూర్ దేర్ కాంపిటేటివ్నెస్. అంటే వాళ్ళు అప్పర్ లిమిట్ క్రాస్ చేసి ఎమిషన్స్ చేస్తున్నప్పటికీ కూడా అలవెన్సెస్ అనేవి మీరు కొనుక్కోక్కర్లేదు అని చెప్పి ప్రజెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు తద్వారా వాళ్ళ కాంపిటేటివ్నెస్ మెయింటైన్ అవుతుందని ప్రస్తుతానికి ఆ అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వే ఆఫ్ ప్రివెంటింగ్ కార్బన్ లీకేజ్ వెర్ ఇన్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ బై
EU-based producers could move to non-EU countries with lax environmental regulations. ఎందుకు అలా పెట్టారు అంటే, మీరు అలవెన్సెస్ ఎక్కువ కొనవాలని రూల్స్ ఎక్కువ పెట్టేశారనుకోండి, ఈ పర్టికులర్ యూరోపియన్ యూనియన్లో ఉన్న ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్, అల్యూమినియం మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి వాళ్ళు వేరే జ్యూరిస్డిక్షన్స్కి షిఫ్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతినొచ్చు, డొమెస్టిక్ గ్రోత్ దెబ్బతినొచ్చు అనే భయం కూడా యూరోపియన్ యూనియన్కి ఉంది. అందుకనే వాళ్ళు మూవ్ అయిపోకుండా వాళ్ళని ఆపడం కోసం కొంచెం ఆ ఫ్రీ ఎలవెన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు CBAMని తీసుకురావడం ద్వారా ఈ EU ETS ఎలవెన్స్ సిస్టమ్ని రీప్లేస్ చేయబోతున్నారు. సో CBAM హ్యాస్ బీన్ పిచ్ టు రీప్లేస్ దిస్ ఎలొకేషన్ ఆఫ్ EU ETS సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు CBAM యొక్క 2 ఫేజెస్లో ఉంటుందన్నారు. మొదటి ఫేజ్ ట్రాన్సిషనల్ ఫేజ్ డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ వరకు ఉండే ట్రాన్సిషనల్ ఫేజ్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ట్రాన్సిషనల్ ఫేజ్? సో ట్రాన్సిషనల్ ఫేజ్లో ఆల్ EU మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ విల్ నీడ్ టు రిపోర్ట్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎంబెడెడ్ ఇన్ దేర్ ఇంపోర్ట్స్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. సో 2025 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ నుంచి, అదే విదేశాల నుంచి, ఇండియా మరియు చైనా నుంచి యూరోపియన్ యూనియన్లో ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇంపోర్టర్స్ అందరూ కూడా, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అర్థమైంది అక్కడ ఎవడో ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టే కదా. సో యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం, అంటే ఇండియా మరియు చైనా నుంచి యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేస్తున్న ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు కొన్న స్టీల్, అల్యూమినియం ఆర్ ఎనీ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ప్రొడక్షన్లో ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరిగాయి అని రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎక్కువ అయినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ లేవు, అంటే ఏమీ పే చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. ట్రాన్సిషన్ ఫేజ్లో పెనాల్టీ కానీ అడిషనల్ ట్యాక్స్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. దే డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ టిల్ డిసెంబర్ 2025. డిసెంబర్ 2025 వరకు వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈ ఐటమ్స్లో అవి ఎంత కార్బన్ ఇంటెన్సివ్ అనేది రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, దే విల్ గెట్ టు నో హౌ మచ్ దే విల్ నీడ్ టు పే. వాళ్ళకి తెలుస్తుంది ఎంత కార్బన్ ఇంటెన్సివ్, ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతున్నాయా, అయితే నేను 2026 నుంచి ఎంత పే చేయాల్సి ఉంటుంది అన్న క్లారిటీ వాళ్ళకి వస్తుంది. ఆ క్లారిటీ రావడం కోసమని డేటా అయితే రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. బట్ ఇప్పుడు పేమెంట్ అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ మీనింగ్ చూడండి, వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ January 1, 2026 ద CBAM విల్ ఎంటర్ ద డెఫినిటివ్ ఫేజ్. ట్రాన్సిషనల్ ఫేజ్ దాటి డెఫినిటివ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. వేరిన్ అపాన్ డిక్లరేషన్ ఆఫ్ ద ఎమిషన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇంపోర్ట్స్లో ఎన్ని ఎమిషన్స్ ఉన్నాయనేది డిక్లేర్ చేసిన తర్వాత ద ఇంపోర్టర్స్ విల్ బి రిక్వైర్డ్ టు సరెండర్ యాన్యువల్లీ ద కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ CBAM సర్టిఫికెట్స్. ఎన్ని ఎమిషన్స్ అయితే ఉన్నాయో దానికి తగ్గట్టు వాళ్ళు CBAM సర్టిఫికెట్స్ సరెండర్ చేయాలి. అంటే అన్ని CBAM సర్టిఫికెట్స్ ఫస్ట్ కొనుక్కుంటేనే కదా మీరు సరెండర్ చేస్తారు. కొనుక్కోవాలంటే మీకు ఏంటి, డబ్బులు పడినట్టే. సో ఎంత ఎక్కువ ఎమిషన్స్ వాటి ప్రొడక్షన్లో జరుగుంటే అన్ని ఎక్కువ CBAM సర్టిఫికెట్స్ కొనాలి. అండ్ దట్ మీన్స్ అంత ఎక్కువ కాస్ట్ వాళ్ళకి పడుతుంది. ద CBAM విల్ బి అప్లైడ్ టు ద యాక్చువల్ డిక్లేర్డ్ కార్బన్ కంటెంట్ ఎంబెడెడ్ ఇన్ ద గుడ్స్ ఇంపోర్టెడ్ టు ద EU. అర్థమవుతుందా? సో EUకి ఇంపోర్ట్ చేయబడుతున్న గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత కార్బన్ కంటెంట్ ఎంబెడ్ అయ్యింది, అంటే ఎంబెడ్ అవ్వడం అంటే కార్బన్ అందులో ఉందని కాదు, వాటి ప్రొడక్షన్లో ఎంత కార్బన్ కంటెంట్ ఎమిట్ అయ్యింది బయటికి అనే దాన్ని బట్టి మనం డిక్లేర్ చేసిన దాన్ని బట్టి CBAM అప్లై అవుతుంది. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? ఇండియాలో ఒక రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, చైనాలో ఒక రకంగా చేయొచ్చు, EUలో ఒక రకంగా చేయొచ్చు. The formulae devised to calculate this content will be based on the EU ETS mechanism barring for the first year. ఫస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళ సిస్టమ్ ప్రకారం చేయరంట. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో మాత్రం టు అలో సమ్ ఫ్లెక్సిబిలిటీ, యూజ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ద ఎంబెడెడ్ ఎమిషన్ ఆర్ యూజింగ్ ద మానిటరింగ్, రిపోర్టింగ్ ఆర్ వెరిఫికేషన్ రూల్స్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ పర్మిటెడ్. ఏ దేశంలో అయితే ప్రొడ్యూస్ అయ్యో ఆ దేశంలో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తారో అదే క్యాలిక్యులేషన్ EUలో కూడా యూజ్ చేయడానికి ఓకే చేస్తారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం యూరోపియన్ యూనియన్లో ఏ రకమైన మెకానిజం అయితే
ఒక పలానా వస్తువు ప్రొడ్యూస్ చేయడంలో ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎమిట్ అయ్యాయి, అదే ఎన్ని టన్స్ ఆఫ్ CO2 ఎమిట్ అయ్యిందని క్యాల్కులేషన్ మెకానిజమ్స్ ఉంటాయి చూడండి. అది వాళ్ళ ఓన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతారు సెకండ్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్లో ప్రొడక్షన్ ఎక్కడైతే జరిగిందో వాటిని బేస్ చేసుకుని అలో చేస్తారని చెప్తున్నారు. However, there is a fundamental difference between how the actual carbon content embedded is calculated and valued in other jurisdictions. Different jurisdictionsలో క్యాల్కులేషన్ మెకానిజమ్స్ అనేవి వేరుగా ఉన్నాయి, అన్నీ ఒకేలా లేవు. ఓకే, తర్వాత చూడండి. ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్స్ ఓన్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజం. మన ఇండియాలో కూడా కార్బన్ ట్రేడింగ్ మెకానిజం మెల్లమెల్లగా దానిపైన ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ December 2022 ఇట్ అమెండెడ్ ది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 టు ఇంట్రడ్యూస్ ద కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్. 2022లో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్టమ్ని ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ ప్రపోజ్ టు కాంబాట్ క్లైమేట్ చేంజ్ బై ఇన్సెంటివైజింగ్ యాక్షన్స్ ఫర్ ఎమిషన్ రిడక్షన్స్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ బై ద ప్రైవేట్ సెక్టర్. సేమ్ ఇందాక లాజిక్కే, ఏ కంపెనీ అయితే కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసుకుంటుందో, తగ్గించుకుంటుందో, కొత్త టెక్నాలజీస్, క్లీన్ టెక్నాలజీస్ని ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ పర్టికులర్ కంపెనీస్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్పెసిఫిక్స్ టు ఆపరేషనలైజ్ ద CCTS ఇంక్లూడింగ్ కార్బన్ వాల్యుయేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ CCTC ఇంకా ఆపరేషనలైజ్ చేయలేదు. వాల్యుయేషన్ ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఐడియా అయితే ఉంది, అది ఇంకా ఆపరేషనలైజ్ అవ్వలేదు. In India, the obligatory CCTS model is also coupled with the voluntary market-based mechanism called the Green Credits Program rules. So, మన CCTS అనేది గవర్నమెంట్ నుంచి వస్తున్నది, అది ఆబ్లిగేటరీ, మ్యాండేటరీ. అది దాంతోపాటు ఒక వాలంటరీ సిస్టమ్ కూడా ఉంది. వాలంటరీ అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు కావాలంటే చేయొచ్చు. దాన్ని గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ నోటిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ 2023. So, the scheme is aimed to encourage more environmentally ప్రొయాక్టివ్ యాక్షన్స్ గోయింగ్ బియాండ్ ద కార్బన్ రిడక్షన్ మ్యాండేట్. ఇంకా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంకా ఎన్వైర్మెంటలీ ప్రొయాక్టివ్ యాక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సర్టెన్ క్రెడిట్స్ ఇస్తారు. అగైన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా మనకి క్లైమేట్ చేంజ్ పైన చేస్తున్న పోరాటంలో ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఇంకా ఈ CCTS ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంట్ కాలేదు. గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ కూడా నోటిఫై చేశారు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని ఇండియా ఎలా బ్యాటిల్ చేయొచ్చు? యూరోపియన్ యూనియన్ క్లియర్గా చెప్పేసింది మేము ఎందుకు చేస్తున్నామని చెప్తుంది. ఒకటి, యూరోపియన్ గ్రీన్ డీల్లో భాగంగా మేము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 2030 కల్లా తగ్గించాలని ఫిక్స్ అయ్యాము. సో కాబట్టి అన్ని డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి మేము రూల్స్ పెట్టాము అని చెప్తున్నారు. కాకపోతే ఇలా పెట్టడం వల్ల వాటి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఇండియా నుంచి, చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్తో పోటీ పడలేని పరిస్థితి వస్తుంది. అందుకని వాటిని కాపాడడం కోసమని ఇండియా నుంచి వేరే కంట్రీస్ నుంచి వస్తున్న వాటిపైన, అంటే కంట్రీ నుంచి వచ్చిందని చెప్పేసి ట్యాక్స్ వేసేయడం అని కాదు, ఇంపోర్ట్ డ్యూటీ మేము వేస్తాము. బట్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎలా వేస్తామంటే అందులో ఉన్న కార్బన్ కంటెంట్ బట్టి, అంటే అది ప్రొడక్షన్లో ఎన్ని టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయ్యింది అనే దాన్ని బట్టి మేము వేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 2023 నుంచి ట్రాన్సిషనల్ ఫేజ్లోకి వెళ్తుంది. ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో ఏమవుతుందంటే ఇంపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్లో ఎన్ని ఎమిషన్స్ జరిగాయి అనేది రిపోర్ట్ చేయాలి. దే డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, బట్ దే నీడ్ టు రిపోర్ట్. బట్ వన్స్ డెఫినిటివ్ ఫేజ్ జనవరి 1, 2026 వచ్చిన తర్వాత ఎమిషన్స్ని బట్టి దే నీడ్ టు బై CBAM సర్టిఫికెట్స్ కొనాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడం ఎలాగా? ఇండియాకున్న ఆప్షన్స్ ఏంటి? ఇండియా ఈజ్ రిపోర్టెడ్లీ అమాంగ్ ద టాప్ 8 కంట్రీస్ దట్ విల్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై CBAM వల్ల నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్లో టాప్ 8 కంట్రీస్లో ఇండియా ఉంది. యాజ్ పర్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ ఇన్ 2022, 27% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐరన్, స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ వర్త్ $8.2 billion went to EU. 27% ఇండియా ఎక్స్పోర్ట్స్లో, ఐరన్, స్టీల్, అల్యూమినియం ఎక్స్పోర్ట్స్లో 27% యూరోపియన్ యూనియన్కి వెళ్ళింది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఎ ఫ్యూ ఆఫ్ ఇట్స్ కోర్ సెక్టర్స్ సచ్ యాజ్ స్టీల్ విల్ బి గ్రేట్లీ ఎఫెక్టెడ్. స్టీల్ సెక్టర్ చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేస్తున్నారు. మరి ఇండియాకున్న ఆప్షన్స్ ఏంటి? ఇట్ సీమ్స్ టు హ్యావ్ లిమిటెడ్ ఆప్షన్స్.
సో బేసికల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వుడ్ బీ టు ఛాలెంజ్ ద ప్రాక్టీస్ యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ద కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిన్సిపల్ అగ్రీడ్ అపాన్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిబిఐఎంని ఛాలెంజ్ చేయడం అంటే అసలు ఈ ప్రాక్టీస్ తప్పు అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం అనేది ఒకటి. దిస్ ప్రాక్టీస్ హెస్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ద కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, సిబిడిఆర్ అంటాం, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరు రెస్పాన్సిబిలిటీస్ సేమ్ అని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా. డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఇద్దరికి క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే విషయంలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో దట్ ఈస్ కామన్. బట్ డిఫరెన్షియేటెడ్ అని ఎందుకు అంటాము? క్లైమేట్ చేంజ్కి ఎవరు ఎక్కువ కారణం? డెవలప్డ్ కంట్రీస్. సో దే హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది, బట్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది ఈ పాయింట్ అనమాట. సో ఇద్దరికీ కూడా కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే పాయింట్ మీనింగ్ అది. ఈ ప్రిన్సిపల్ మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా అగ్రీ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాకు వచ్చేసి మీరేం ఫోర్స్ చేస్తారంటే మీరు ఎలా అయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తున్నారో మమ్మల్ని అదే రకంగా తగ్గించమని ఫోర్స్ చేస్తున్నట్టు అవుతుంది. మేము అలా తగ్గించకపోతే మా ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే పరిస్థితి, మా ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సో మీరు తీసుకొస్తున్న సిబిఐఎం అనేది మనకి ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రిన్సిపల్ని తొంగలో తొక్కినట్టే కదా, అది దాన్ని వైలేట్ చేసినట్టే కదా అని ఇండియా యొక్క అభియోగం. ఈ రకంగా ఆ ప్రిన్సిపల్ని ఛాలెంజ్ చేయొచ్చు, మొదటిది. రెండవది, the EU could collect the tax and return the funds to such countries to invest in their green technologies. రెండోది ఏంటంటే ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఆ డబ్బులు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏ కంట్రీస్ నుంచి అయితే వస్తున్నాయో ఆ కంట్రీస్కి రిటర్న్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వెళ్ళిన ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్స్లు వేసి కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఇండియాకే ఇచ్చి ఈ డబ్బుతో మీరు క్లీన్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఎంకరేజ్ చేయొచ్చు. యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ డబ్బున్న కంట్రీ కాబట్టి, డబ్బున్న రీజన్ కాబట్టి డెవలపింగ్ కంట్రీ ఇన్ ఇండియాకి లేదా వేరే కంట్రీస్కి ఈ రకమైన సహాయాన్ని వాళ్ళు అందించవచ్చు. సో దట్ వీ అప్గ్రేడ్ అవర్ గ్రీన్ టెక్నాలజీస్. దిస్ ఎపియర్స్ ప్రాగ్మాటిక్. ఇది కొంచెం ప్రాగ్మాటిక్గా, ప్రాక్టికల్గా ఉంది. ఎస్పెషల్లీ యాజ్ ద సిబిఐఎం విల్ ఎంటర్ ద డెఫినిటివ్ ఫేజ్ ఇన్ 2026. 2026లో అంటే వితిన్ 2 ఇయర్స్లో ఇది డెఫినెటివ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఈ రెండోది కొంచెం ప్రాగ్మాటిక్గా ఉందని చెప్తున్నారు. సో దస్ ది ఆన్ గోయింగ్ నెగోషియేషన్ విత్ EU మస్ట్ బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఈ రెండో పర్పస్, మీరైతే ఏదైతే కలెక్ట్ చేస్తారో అది మాకు ఇవ్వండి, దాన్ని యూజ్ చేసి మేము గ్రీన్ టెక్నాలజీస్ని బిల్డ్ చేస్తామని చెప్పి ఇండియా రిక్వెస్ట్ చేయొచ్చు. మరి అదేమన్నా అవుతుందో లేదో చూడాలి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇండియా హ్యాస్ ఆల్రెడీ ఛాలెంజ్ ద సిబిఐఎం బిఫోర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్ ద స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రొవిజన్స్. సో ఇంకోటి ఏంటంటే ఇండియా ఈ సిబిఐఎంని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ముందు ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఛాలెంజ్ చేస్తూ ఇండియా ఏమంటుందంటే డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మాకు, అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఇంపోర్ట్ డ్యూటీ వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్బన్ ఎక్కువ ఉంటే ఎక్కువ ట్యాక్స్, లేకపోతే తక్కువ ట్యాక్స్ అనేది డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇది చెల్లదు అని చెప్పి WTOలో కూడా ఇండియా దీన్ని ఛాలెంజ్ చేసింది. The EU has failed to take cognizance of other factors that might dictate the shift of production by EU industries outside EU. EU వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా మేము వేయకపోతే మా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు బయట దేశాలు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టుకొని యూరోపియన్ యూనియన్ వదిలేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఆథర్ ఏమంటున్నారు, మనకి యూరోపియన్ యూనియన్ నుంచి బయట దేశాలకు షిఫ్ట్ అవడానికి వాళ్ళకి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక్క ఎన్వైరన్మెంటల్ రీజన్సే కాదు, వేరే రీజన్స్ వల్ల కూడా వాళ్ళు వేరే చోటికి వెళ్ళొచ్చు. ఒకటి అవైలబిలిటీ ఆఫ్ చీప్ లేబర్ కావచ్చు, అదర్ మోడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, అండ్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్, వేరే జియోగ్రఫీస్లో ఎక్స్పాండ్ అయ్యే ఆపర్చునిటీస్ వల్ల కూడా వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని యూరోపియన్ యూనియన్ గమనించట్లేదు, ఓన్లీ ఎన్వైరన్మెంటల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోతున్నారని అనుకుంటోంది అని ఆథర్ అంటున్నారు. So recently the UK declared the enforcement of its own CBAM by 2027. యునైటెడ్ కింగ్డమ్ కూడా తన ఓన్ సిబిఐఎంని ఎన్ఫోర్స్ చేస్తాము 2027 కల్లా, అంటే యూరోపియన్ యూనియన్ లాగే మేము కూడా చేస్తామని యూకే కూడా డిక్లేర్ చేసింది. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాజ్ అ సిగ్నిఫికెంట్ అప్హీవల్ ఫర్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఇయర్స్. సో దీనివల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం అనేది ఉంది, బోత్ ఇన్ యూరోపియన్ యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. So as a consequence, there arises a pressing need for India to formulate its own carbon taxation measures that align with the principles of Paris Agreement while simultaneously safeguarding its industry's interest. So మన
దేశ ప్రయోజనాల్ని మనం కాపాడుకుంటూ, మన ఇండస్ట్రీస్ ప్రయోజనాలను కాపాడుకుంటూ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం మనం కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించేలాగా కార్బన్ ట్యాక్సేషన్ మెకానిజమ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. హవెవర్ గివెన్ ద టైమ్ లిమిట్ అవైలబుల్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ఇండియా టు యాక్ట్ స్విఫ్ట్లీ. టైం తక్కువ ఉంది కాబట్టి చాలా తొందరగా ఇండియా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే దెబ్బైపోయే అవకాశం అనేది ఉంది అనేది ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఆర్టికల్ చూడమ్మా. వికసిత్ భారత్ యాత్ర ఎయిమ్స్ టు హెల్ప్ స్కీమ్స్ రీచ్ ఆల్ బెనిఫిషియర్స్. గవర్నమెంట్ స్కీమ్స్ అందరి బెనిఫిషియర్స్కి రీచ్ అవ్వడం కోసం వికసిత్ భారత్ యాత్ర అనేది సహాయపడుతుందని నరేంద్ర మోదీ గారు అంటున్నారు. అసలు ఏంటి వికసిత్ భారత్ యాత్ర? దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ కిందకి వస్తుంది. సో వికసిత్ భారత్ యాత్ర కథ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ, యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ నేషన్ వైడ్ క్యాంపెయిన్. ఇట్ ఈస్ ఏ నేషన్ వైడ్ క్యాంపెయిన్. దీనికి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. ఏంటని చెప్తాను. ఇట్స్ ఎ నేషన్ వైడ్ క్యాంపెయిన్ టు రైజ్ అవేర్నెస్. అవేర్నెస్ అనేది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ పట్ల ప్రజలకి అవేర్నెస్ అనేది తీసుకువచ్చే ఉద్దేశం అనేది ప్రధానంగా ఒకటి. ఓకే, త్రూ అవుట్ రీచ్ యాక్టివిటీస్. ఏ రకంగా? ప్రజలు రీచ్ అవుట్ అవ్వడం ద్వారా. ఓకే, కవరింగ్ ఆల్ గ్రామ పంచాయత్, నగర్ పంచాయత్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అన్నిటినీ కవర్ చేస్తూ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ పట్ల ప్రజలకి అవేర్నెస్ కల్పించాలనేది ప్రధానమైన ఉద్దేశం. సో ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది ఆల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటాం. సో అన్ని ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా, అన్ని డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానంగా మీకు 4 ఆబ్జెక్టివ్స్ చెప్తారు. సో మొదటి ఆబ్జెక్టివ్ ఏంటంటే రీచ్ అవుట్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ రీచ్ అవుట్ టు ద వల్నరబుల్. రీచ్ అవుట్ టు ద వల్నరబుల్ హూ ఆర్ ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ ఉంది, ఓకే, బట్ నాట్ అవైల్డ్. ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉండి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాట్ అవైల్డ్ బెనిఫిట్, స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్. రెండవది డిసెమినేషన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిసెమినేషన్ అంటే స్ప్రెడ్ చేయడం. డిసెమినేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం. డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరేటింగ్ అవేర్నెస్ అబౌట్ స్కీమ్స్. డిఫరెంట్ స్కీమ్స్కి సంబంధించి అవేర్నెస్ జనరేట్ చేయడం ఒకటి, ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం ఒకటి, ఎవరైతే బెనిఫిట్స్కి ఎలిజిబిలిటీ ఉండి ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వడం ఇంకొకటి. ఇవి 2 ఆబ్జెక్టివ్స్. 3వ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఇంటరాక్షన్ విత్ బెనిఫిషరీస్ త్రూ దేర్ పర్సనల్ స్టోరీస్ అండ్ ఎక్స్పీరియన్స్. 3వది ఇంటరాక్షన్. అంటే కొంతమంది ఆల్రెడీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఇంటరాక్షన్స్ విత్ బెనిఫిషరీస్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ఎలా? త్రూ దైర్ పర్సనల్ స్టోరీస్. వాళ్ళని అడుగుతారు, మీరు చెప్పండి ఈ స్కీమ్ మీకు ఏ రకంగా ఉపయోగపడింది అని వాళ్ళని అడిగి వాటిని వింటారనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయమని అడుగుతారు. ఈ రకంగా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎన్రోల్మెంట్. ఫైనల్గా ఏంటమ్మా? ఎన్రోల్మెంట్. అంటే మీరు బెనిఫిట్స్కి ఎలిజిబిలిటీ ఉండి కూడా చాలామంది వాడుకోలేకపోతున్నారని చెప్పాం కదా, వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్పుకున్నాం. మరి రీచ్ అవుట్ అయ్యి ఊరుకుంటామా? వాళ్ళు ఎన్రోల్ చేయాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు వాడుకోలేకపోతున్నారు, సో మీరు ఇప్పుడు ఎన్రోల్ అవ్వండి అని చెప్పి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం అనమాట. సో ఎన్రోల్మెంట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ అది కూడా అంటే అవకాశం ఎలిజిబిలిటీ ఉండి ఎన్రోల్ కాని వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోవడం త్రూ డీటెయిల్స్ అసర్టెడ్ డ్యూరింగ్ యాత్ర. ఈ యాత్రలో భాగంగా మనం డీటెయిల్స్ అనేవి తెచ్చుకున్నాం కదా డ్యూరింగ్ యాత్ర.
సో యాత్రలో వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం ఎవరెవరైతే ఎన్రోల్ అవ్వారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసాడు అనమాట. సో ఇలా మీకు 4 ఆబ్జెక్టివ్స్ అనేవి ఈ పర్టికులర్ వికసిత్ భారత్ యాత్రకి ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో ఈ యాత్రలో భాగంగా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది, అలాగే ఉజ్వల యోజన ఉంది, అలాగే పిఎం సురక్ష బీమా ఉంది, పిఎం స్వనిధి ఉంది, అలాగే పిఎం కిసాన్ ఉంది. ఇలా డిఫరెంట్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉండి వాడలేకపోయిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయడం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అని మనం చెప్పొచ్చు. ఓకే, వేరియస్ యూనియన్ మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ అవుతుంది. డిసెంబర్ 16న ఈ యాత్రని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం స్టేట్స్లో మోదీ గారు లాంచ్ చేశారు. కాకపోతే ఈ యాత్ర ఒరిజినల్గా లాంచ్ అయింది ఎప్పుడు అంటే మనకి 15th నవంబర్ అని చెప్పొచ్చు. 15th నవంబర్లో మొట్టమొదటిసారి జార్ఖండ్లో దిస్ వాస్ ఫ్లాగ్డ్ ఆఫ్. సో ఈ రోజుకి మనకి 50 రోజులు గడిచింది. సో పిఐబి వెబ్సైట్ మీరు చూస్తే చాలామందికి బెనిఫిట్స్ అనేవి అంది. చూడండి ఇక్కడ ఏం రాశారో, మోదీ సేస్ 12 lakh న్యూ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ ఉజ్వల స్కీమ్. ఈ యాత్ర మొదలెట్టిన తర్వాత 12 లక్షల కొత్త అప్లికేషన్స్ అనేవి వచ్చాయంట. అంటే ఇంతమంది ఆ స్కీమ్ను ఉపయోగించుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూజ్ చేసుకోగలుగుతున్నారు, అప్లికేషన్స్ పెట్టారని మోదీ గారు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐ హ్యావ్ టు ఫార్మ్ బెంచ్ టు హియర్ ప్లీ ఎగెన్స్ట్ కొలీజియం సిస్టమ్. సిజేఐ డివై చంద్రచూడ్ అంటున్నారు, కొలీజియం సిస్టమ్కి వ్యతిరేకంగా ఒక పిటిషన్ ఫైల్ చేశారు, దాన్ని హియర్ చేయాలంటే నేను బెంచ్ ఫామ్ చేయాలి, ఇంకా చేయలేదు అని సిజేఐ చెప్తున్నారు. సో కథ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇది న్యూస్ ఆర్టికల్ ఇలా చదివేద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ on Monday said he would have to constitute a bench of the Supreme Court to hear a petition seeking an end to the collegium system of judicial appointment. collegium systemని ఎండ్ చేయమని ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఆ పిటిషన్ని మనకి హీరింగ్లోకి తీసుకురావాలని నేను బెంచ్ ఫామ్ చేయాలి, ఇంకా చేయలేదు అని అంటున్నారు అన్నమాట బేసిక్గా. సో ఈ పిటిషన్ అనేది ఫైల్ అయింది లాస్ట్ ఇయర్. ద పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఎర్లీ లాస్ట్ ఇయర్ amid the verbal attacks by the then law minister Kiren Rijiju on the collegium system, calling it opaque. collegium systemని క్రిటిసైజ్ చేస్తూ అప్పటి లా మినిస్టర్ అటాక్ చేస్తూ వచ్చారు. ఆ టైంలో ఈ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. collegium system కంప్లీట్గా ఒపేక్గా ఉంటుంది. అంటే ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు, ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అన్నీ ఇంటర్నల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, బయట వాళ్ళకి ప్రభుత్వానికి అసలు ఏమాత్రం అవకాశం లేదు, డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ట్రాన్స్పరెంట్గా బయటికి చెప్పట్లేదు, ఒపేక్గా ఉంటుంది. ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్. మెథడాలజీ కానీ ప్రాసెస్ కానీ ఎలా చేస్తున్నారు, ఎవరిని కన్సిడర్ చేశారు, ఎందుకు చేశారు అనేది ఏది బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఎలాంటి సిస్టమ్ని రద్దు చేసేయాలి అని ఈ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. మరి రద్దు చేసి ఆ పిటిషన్ ప్లేస్లో ఏం తీసుకురావాల్సి, కొలీజియం ప్లేస్లో ఏం కావాలి, ఎన్జేఏసీ తీసుకురావాలి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని తీసుకురావాలి. అది బేసికల్గా ఈ ఎన్జేఏసీ అనేది మనకి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే జ్యుడిషియరీతో పాటు ఎగ్జిక్యూటివ్, ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ కమిటీలో ఉంటారు. ఈ ఎన్జేఏసీలో వాళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన ఎన్జేఏసీని 2015లో సుప్రీంకోర్టు బెంచ్ ఏం చేసిందంటే కొట్టేసింది. ఎందుకు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా ఉంది. బేసిక్ స్ట్రక్చర్ టాక్స్ అబౌట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవహారాల్లోకి ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ వచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఎన్జేఏసీ అనేది కాన్స్టిట్యూషనల్గా చెల్లదు అని సుప్రీంకోర్టు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇన్వాలిడేట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ పిటిషన్ ఏమంటుందంటే కొలీజియం సిస్టమ్ని మీరు రద్దు చేసేసి కొలీజియం సిస్టమ్ ప్లేస్లో ఎన్జేఏసీని మళ్ళీ రివైవ్ చేయాలి, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ పిటిషన్ అడుగుతోంది. సో పిటిషన్ ఇంకా ఏమంది, 2015 జడ్జిమెంట్ షుడ్ బి రెండర్డ్ వైడ్ అబ్ ఇనిషియో. వైడ్ అబ్ ఇనిషియో అంటే అర్థం ఏంటి, ఇన్వాలిడేటెడ్ ఫ్రమ్ డే 1, అంటే ఇమీడియట్గా ఆ జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నుంచే అది ఇన్వాలిడేట్ అయిపోయింది అని అర్థం. ఇనీషియల్
ఎట్ ద అవుట్సెట్ ఇనీషియల్ లెవెల్ నుంచి స్టార్టింగ్ నుంచి అది ఇన్వాలిడేట్ అయిపోయినట్టుగా దాన్ని డిక్లేర్ చేయండి. 2015 మీ జడ్జిమెంట్ని మీరే తప్పని కొట్టేయండి. కొట్టేసి ఎన్జేఏసీని ఇమీడియట్గా రివైవ్ చేయండి. కొలీజియం సిస్టమ్ని కొలాప్స్ చేసేయండి. కొలీజియం సిస్టమ్ హ్యాస్ బికమ్ ఎ సినోనిమ్ ఫర్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం. అది నెపోటిజంకి ఫేవరెటిజంకి అంటే మీకు నచ్చిన వాళ్ళు మీరు ప్రమోట్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక సినోనిమ్గా మారిపోయింది. సో ఇలాంటి సిస్టమ్ ఉండకూడదు. ట్రాన్స్పరెన్సీ అనేది జ్యుడిషియల్ వ్యవహారాల్లో కూడా ఉండాలి. సో వీ నీడ్ ఎన్జేఏసీ. ఎన్జేఏసీలో మనకి ప్రభుత్వానికి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. అది విల్ ఆఫ్ ద పీపుల్కి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ స్కోప్ లేకుండా చేసేసారని ఈ పిటిషన్ చెప్తోంది. మరి ఈ పిటిషన్ ఓకే చేయాలా లేదా కొట్టేయాలా అంటే ఫస్ట్ దాన్ని విచారణ చేయాలి. విచారణ చేయాలంటే బెంచ్ ఫామ్ చేయాలి. ఆ బెంచ్ ఇంకా ఫామ్ చేయలేదు. ఇది స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. దిస్ అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి. వాటి అన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు. కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు. యూ విల్ గెట్ 1 month వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు. లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999. బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4,999కి వస్తుంది. ఇంకా 999కి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.